హాయ్, గుడ్ మార్నింగ్. హలో, హాయ్, ఎవరు? శృతి అక్క. బాగున్నారక్క? శృతి, బాగున్నా. న్యూ ఇయర్ కి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగానే చేస్తున్నా అక్క. అక్క ఈరోజు అఖిల బర్త్డే అక్క. హాయ్ అఖిల, హ్యాపీ బర్త్డే టు యూ. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున, మీ అక్క శృతి తరఫున అండ్ మీ ఫాదర్ తరఫున అండ్ మీ అత్త ఫోన్ చేస్తూ ఉంటారు తన తరఫున కూడా మా స్టూడియో 1 ఛానల్ తరఫు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అఖిల మాట్లాడతాదంట అక్క, ఇస్తున్నా. మాట్లాడట్లేదేమో అని నేను పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చా. ఓకే. హలో, హాయ్ అఖిల, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. ఏంటి సంగతులు, రెడీ అయిపోయావా? రెడీ అవుతున్నా అక్క. ఉందా డ్యూటీ ఈరోజు? ఉంది అక్క, వెళ్ళాలి. న్యూ ఇయర్ ఎలా? నీకైతే 2 ఫెస్టివల్స్ అన్నమాట, న్యూ ఇయర్ మళ్ళీ వెంటనే బర్త్డే. అవునక్క. ఓకే. ఏమన్నా అనుకుంటా, చెప్పు. యానిమల్ సాంగ్ వేయండి అక్క. యానిమల్ సినిమాలో నుంచి సాంగ్ కావాలి. డాడీ సాంగ్ ఉంది కదా, డాడీ సాంగ్. ఓకే, నేను ట్రై చేస్తాను యానిమల్ మూవీ నుండి. అండ్ కాదు, న్యూ ఇయర్ కి ఏదో ఒకటి అనుకుంటాం కదా మనం, న్యూ ఇయర్ నుంచి ఇలా చేద్దాం అలా చేద్దాం, లేకపోతే ఆఫీస్ కి టైంకి వెళ్ళిపోదాం, లేదా తొందరగా వచ్చి పని చూసుకుందాం, ఇట్లా చాలా రకాలుగా అనుకుంటున్నాం. ఏమన్నా అనుకున్నావా న్యూ ఇయర్ కి? ఏం అనుకోలేదక్క. అనుకున్నా చెయ్యం ఎందుకు అని ముందుగానే తెలివిగా ఆలోచించింది అఖిల. ఓకే, సూపర్ అమ్మ నువ్వు. అక్క నేనేం అక్క ఎన్ని రోజులు రాలేదు. చాలా రోజులు రాలేదా నేను? అవునక్క, 4-5 days రాలేదు. మరి నేను కూడా హాలిడే తీసుకోవాలి కదా అప్పుడప్పుడు. చాలా మిస్ అయ్యామక్క. అవునా? సో స్వీట్ ఆఫ్ యూ అఖిల. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. నీకు బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? నా పేరు జగన్. ఆల్రెడీ చెప్పాను మీకు. మీరు చెప్పుంటారు ఆల్రెడీ. బోర్డ్ అంత మంది మాట్లాడేసరికి నాకు గుర్తుండదు కదా, అందుకే ఇంకొకసారి. బాగున్నారా? ఓకే, గుర్తొచ్చారు. నేను చాలా బాగున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ మీకు. థ్యాంక్ యూ. ఏమన్నా న్యూ ఇయర్ కి రిజల్యూషన్స్ పెట్టుకున్నారా? న్యూ ఇయర్ నుంచి ఇది చేసేద్దామని. ఏదే అంత మంచి జరగాలండి భగవంతుడు. అంతేనా? అంతే. ఎప్పుడు హ్యాపీ పాజిటివ్ ఉంటారు. నాది ఓ పాజిటివ్. అదే విధంగా. ఓహో, దేవుడికి ముందే తెలుసు మీరు పాజిటివ్ గా ఉంటారని ముందే ఓ పాజిటివ్ ఇచ్చేసారా? అవునండి. ఈ రోజు మా మావి బర్త్డే ఉందండి. ఓకే, పేరు చెప్పండి. నాగేష్. నాగేష్ గారు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ బోడప్పులో ఉంటున్నారు. ఓహో, ఓకే. మరి చెప్పారా చూడమని లైవ్? ఆల్రెడీ చూస్తున్నారండి. ఓకే నాగేష్ గారు, హాయ్, మీకు హ్యాపీ బర్త్డే టు యూ. మీ అల్లుడు చాలా స్పెషల్ గా మీకోసం కాల్ చేసి విషెస్ చెప్తున్నారు. అండ్ స్టూడియో 1 ఛానల్ తరఫు నుండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున స్పెషల్ గా జగన్ గారి తరఫు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే చెప్పండి. వాళ్ళ మదర్ కూడా చూస్తున్నారు, లక్ష్మి గారు. లక్ష్మి గారి తరఫున కూడా. ఓకే, మీ మదర్ లక్ష్మి గారి తరఫున కూడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మా మదర్ రాజేశ్వరి గారి తరఫున కూడా. ఒక్కొక్కరి పేర్లు చెప్తారు, ఇంకెవరున్నారో చెప్పండి. రాజేశ్వరి గారు, ఇంకా మా అక్క మణి చూస్తున్నారు. ఓకే, మణి రాజేశ్వరి గారి తరఫు నుండి కూడా హ్యాపీయెస్ట్ బర్త్డే నాగేష్ గారు. బోల్డ్ అంత మంది విషెస్ చెప్తున్నారు. ఓకే, సిస్టర్ ఝాన్సీ గారి తరఫు నుండి కూడా. అమ్మో, ఈ రోజు వరదే విషెస్. వరద, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే అండి. ఓకే, ఎవరికి బావ? మీకా? ఓకే, జగన్ గారు బావగారు ఇద్దరు తరఫు నుండి కూడా హ్యాపీ బర్త్డే మీకు. కమలా గారు ఫీల్ అవుతారు కదా, మరి ఆవిడ విషెస్ కూడా చెప్పాలి. కమలా గారు మీ విషెస్ కూడా అందించేస్తున్నా. ఇంకా అయిపోయిందా? ఓకే, సకుటుంబ సపరివార సమేతంగా విషెస్ చెప్పేశారు సక్సెస్ఫుల్ గా. జగన్ గారు చెప్పండి. విషెస్ చెప్పడానికే కాల్ చేశారా ఈరోజు? లేదని మీతో మాట్లాడితే అదే మా మాయ స్పెషల్ ఈరోజు బర్త్డే కదా, అందుకోసం ఫోన్ చేశాను. ఎంత స్మార్ట్ గా చెప్పారండి. ఓకే జగన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? సాయి. సాయి, ఏ ఊరు? గుంటూరు అక్క. సాయి, గుర్తొచ్చావు. ఏంటి సంగతులు?
థ్యాంక్ యూ, నీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఏం చేసావు న్యూ ఇయర్ కి? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటే ఏం చేసా అని అడుగుతావు ఏంటక్క, నేను చెప్పనంటావా? ఓకే సరే, న్యూ ఇయర్ కి ఏమన్నా రెజల్యూషన్స్ పెట్టుకున్నావా? న్యూ ఇయర్ నుంచి ఇది చేద్దాం అని ఏదైనా పని, బాగా చదువుదామనో, లేకపోతే జాబ్ కొడదామనో, లేకపోతే అట్లాంటివి ఎక్సర్సైజెస్ చేద్దామనో పెట్టుకున్నా? అవుతుందంటావా? అది అయ్యే పని కాదంటావా? ట్రై చేస్తావా? నీకు అలారం పెట్టుకునే అలవాటు ఉందా? కాదు, నాకు ఒకటి అర్థం కాదు. చాలా రోజుల నుంచి అందరూ అంటారు ఒక హ్యాబిట్ 30 days చేసుకుంటే నెక్స్ట్ నుంచి ఆటోమేటిక్ గా అలవాటు అయిపోద్దని. ఓకే, అలారం పెట్టుకుని లేస్తే మరి 30 days తర్వాత అలవాటు అవ్వాలి యాక్చువల్ గా. కసి అలవాటు అవుతుంది. కానీ నేను ఓహో, కట్టేసి పడుకోవడం అలవాటు అవుతుందా? నేను ఇంకొకటి చెప్తా, ఇంకో లాజిక్. నేను యాక్చువల్ గా 3 years నుంచి మార్నింగ్ లేస్తున్నా అనమాట. లైవ్స్ కోసమో నా వర్క్ కోసమో నేను లేస్తా 7 కి. కానీ అలారం లేకపోతే 3 years అయింది, అలారం లేకపోతే లేవను. అదే లాజిక్. అలవాటు అవుతుంది అంటారు కదా, మన మోటివేట్ చేయడానికి చెప్తారేమో, మరి నాకు అలవాటు అవ్వలేదు. కానీ ఇది అదే అలవాటు అయింది యాక్చువల్ గా. అలారం ఉంటే లేస్తా, లేకపోతే నిద్రపోతా అనేది అలవాటు అయింది. సాయి, నువ్వు కూడా అలారం పెట్టుకో, డెఫినెట్ గా లేస్తావు. ఓకే బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. ఎవరు, అనురాధ గారా? మీ వాయిస్ కొంచెం క్లారిటీ లేదు, డిస్టర్బెన్స్ ఉంది. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. ఇప్పుడు బాగుందా? వస్తుంది. ఓకే, ఏం చేశారు? పూజ చేశా అని మాత్రం చెప్పొద్దు న్యూ ఇయర్ రోజు మీరు. ఎందుకంటే నిజం చెప్పాలి కాబట్టి, నిన్న ఇంట్లో పూజ జరిగింది. హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాను. మా విలేజ్, మా ఇంటి ముందరనే దగ్గరలో ఉంటది, ఒక 10 అడుగుల దూరంలో. అలాగే నిన్న ఈవినింగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళేసాను. అలాగే అక్కడ నుండి మన సాయిబాబా. మన వాళ్ళు ఎంత సూపర్ అంటే ఇంగ్లీష్ న్యూ ఇయర్ ని మన స్టైల్లో సెలబ్రేట్ చేస్తారు. అది మన వాళ్ళ స్పెషాలిటీ. దీపా గారు, మన కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు న్యూ ఇయర్ అనేది సెలబ్రేషన్ చేసుకోవాలి, కానీ మన ఆంగ్ల సంవత్సరం మన తెలుగు సంవత్సరం ప్రకారం కాదు. ఏదైనా కొత్త రోజు లేదా కొత్త పని ఏదైనా ప్రారంభం అయితే మన దేవుళ్ళు పూజలతోనే స్టార్ట్ అవుతుంది, అంతేనా? అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు మనకు మానవ జన్మ ఇచ్చింది దేవుడు, మన జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా మనకు మన జన్మ సృష్టించింది మాత్రము సృష్టికర్త అయితే మన దేవుడు కాబట్టి భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. అవును, మీరు డివోషనల్ గా చాలా డీప్ గా థింక్ చేస్తున్నారు. ఓకే, ఈ రోజు పాట ఏం పాడతారు? నేనైతే న్యూ ఇయర్ కాబట్టి స్టార్టింగ్ లో ఒక దేవుని సాంగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఓకే ఓకే. నిన్న టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఇదే సాంగ్ వచ్చింది, అందుకే అదే సాంగ్ పాడాలనుకుంటున్నా. వినిపించండి అయితే. ఓకే. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమస్తే నమస్తే నమః. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. మహానందమాయే ఓ మహాదేవ దేవా, మహానందమాయే ఓ మహాదేవ దేవా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. ముడుపులు నీ కొసగి మా మొక్కులు తీర్చుమయా, ముడుపులు నీ కొసగి మా మొక్కులు తీర్చుమయా. ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోహుమయా, భక్తుల బ్రోహుమయా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ,
నమో వెంకటేశ, నమో తిరుమలేశ. ఓకే దీప గారు. వావ్, అడగగానే పాడతారు చూడండి, నాకు అది బాగా నచ్చుతుంది అనురాధ గారు. మొత్తానికి గుడ్ మార్నింగ్ షోలో చెప్పండి. మన మన యాంకర్స్ అందరికి, మన స్టూడియో 1 ఛానల్ ఎడిటర్స్ టీమ్ అందరికి, అలాగే మన యాంకర్స్ టీమ్ అందరికి, నా తరఫున కాలర్స్ అందరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మీరు హ్యాపీ న్యూ ఇయర్ గురించి కూడా ఒక చిన్న నాకు టైం ఇస్తే ఒక 1 minute లో వాడేస్తాను. పాడండి. ఓకే. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేదామా హాయిగా, మనసులోని ఆశలన్నీ పంచుకో బ్రదర్, గుండెలోని భావాలు గొప్పమన్న ఈ వేళ, కదిలే తాలూకు కన్నె కోటాట చెబుదామా, జనవరితో అడుగులు వేస్తూ ముందుకు పోదామా, హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేదామా హాయిగా. ఓకే దీప గారు. వావ్, మొత్తానికి ఈరోజు 2 పాటలు వినిపించేశారు. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రహ్మాజీ గారు. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఎప్పుడులా వాయిస్ యాక్టివ్ గా లేదు, డల్ గా ఉంది? ఇదంతా ఎంజాయ్మెంట్ మహత్యమా? అంతా నార్మలేనా? న్యూ ఇయర్ అనుకోవడమే కానీ లైఫ్ లో పెద్ద చేంజెస్ ఏమి ఉండవు, మనకి మనం ఫీల్ అవుతాం అంటారా? అంతే మరి, మనం ఓకే. న్యూ ఇయర్ నుంచి ఏమైనా చేంజెస్ చేసుకుందాం అనుకుంటున్నారా లైఫ్ లో? అవునవునండి. ఏంటది? నేను చేసే ఆఫీస్ వర్క్ లో ఫైల్స్ ఇవన్నీ అట్ టైమ్ రిలీజ్ లెటర్స్ ఇవన్నీ ఉంటాయి, ఆర్డర్ వెహికల్ రిలీజ్ లెటర్స్ అవన్నీ నీట్ గా పెట్టుకొని చేసుకుందాం అనుకుంటున్నాం. మీరు అలా చెప్తే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. చెప్పండి. నాకు క్లాస్ రూమ్ లో బాగా వింటాను నేను, ఎక్కువ ఇంటికి వచ్చి చదివే పని ఉండదు, బాగా అంటే అప్పుడే నేను గ్రాస్ప్ చేసేసేదాన్ని. కానీ నోట్స్ రాయడం కొంచెం బద్ధకం. ఎవ్రీ ఇయర్ వేరే క్లాస్ కి వెళ్ళినప్పుడల్లా అనుకుంటా, ఈ ఇయర్ అసలు నోట్స్ పెండింగ్ పెట్టకూడదు, అసలు ఫుల్ సూపర్ చింపేద్దామని. కానీ ప్రతి ఇయర్ అలాగే చేసుకుంటూ వస్తా నేను. అవునవును, అంటే చిన్నప్పుడు కదా మనం అనుకుంటాం కానీ చేయలేక, అంటే విషయం అంత సీరియస్ గా తీసుకోం. ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి మీరు అన్నట్టు అన్ని ఫైల్స్ ఖచ్చితంగా మీరు పెట్టుకుంటారేమో. మీకు అవి లేట్ అయిందంటే ఆ హడావిడి ఉంటదేమో, ఇదేది అదేది ఇది ఎక్కడ అదెక్కడ అని కదా. ఇయర్ ఎండింగ్ తెలుగులో అనుకోండి, ఇంగ్లీష్ లో అంటాం. ఓకే, సో మొత్తానికి మంచి విషయం పెట్టుకున్నారు. ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ బ్రహ్మాజీ గారు. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? ఆకాంక్ష. ఆకాంక్ష, మాట్లాడామా మన ఇద్దరం? మాట్లాడలేదక్క. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నావా? ఎలా తెలిసింది ఈ షో గురించి? పెట్టగానే పాటలు కనిపించాయా, నేను కనిపించానా? అబ్బా, పాటలు అడిగేద్దామని కాల్ చేసావా? ఆకాంక్ష, ఏం చేస్తుంటావు? చదువుకుంటున్నావా? మ్యారేజ్ అయింది అక్క. అక్క అక్క అంటే చిన్న పాప ఏమో అనుకున్నా. ఓకే, సో ఎప్పుడైంది పెళ్ళి? వద్దు, టీవీ చూడొద్దు. ఎన్ని ఇయర్స్ అయింది? 2 years. ఓకే, ఎవరంటే ఇష్టం హీరోస్ లో? అల్లు అర్జున్ ఫ్యానా నువ్వు? ఓకే, సో పాట కావాలి నీకు. ఓకే, ప్లే చేస్తా. నైస్ టాకింగ్ టు యూ ఆకాంక్ష. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరింత స్లోగా? బబ్లు నువ్వేనా? ఏంటో అంత స్లోగా మాట్లాడుతున్నావు? అలసిపోయావా ఎంజాయ్ చేసి చేసి? నీ పాటలు మిస్ అవుతున్నా నేను యాక్చువల్ గా.
కాదండి ఈరోజు మంచి టాపిక్ ఇచ్చారు. అయితే న్యూ ఇయర్ లో మనం చాలా రెజల్యూషన్ తీసుకుంటాం కదా, అయితే ఇట్లా ఉండాలి నా లైఫ్ ఇట్లా మారుకోవాలనుకుంటాం, కానీ అనుకుంటాం కానీ ఒక్క రోజుకి అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ పాత జీవితం అయిపోతుంది. కరెక్టే. అంటే చిన్నప్పుడు అయితే అయ్యేవి కాదు, ఇప్పుడు మనం రెజల్యూషన్స్ తీసుకున్నా మనం చేయగలిగేవే అనుకుంటున్నాము. సరే నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు, న్యూ ఇయర్ నుంచి ఏం చేద్దామని? నేను న్యూ ఇయర్ నుంచి ఏం చేయాలనుకుంటున్నానంటే, సపోజ్ నేను నా అచీవ్మెంట్స్ ఏదైతే ఫుల్ఫిల్ కాలేదు ఓహో, అది అన్ని పెద్ద లిస్టే ఉన్నట్టుంది. లాస్ట్ లో కాల్ చేసావు, అస్సలు మనకు టైం లేదు బబ్లు. నైస్ టాకింగ్ టు యూ. నీకు హ్యాపీ న్యూ ఇయర్.